దేవుడు అంటే గుళ్ళల్లా గోడ మీద ఫోటోలల్లా కాదు. తోటి మనిషికి సాయం కావాల్సి వచ్చినప్పుడు, ఆపతిలుండే ఆదుకోవాల్సి వచ్చినప్పుడు మనిషి రూపంలోనే వచ్చి కాపాడతాడు అని అంటారు కదా. ఏ ఊకమ్మ, గిసొంటి కలేజా సినిమా డైలాగులు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోనికి మంచిగా ఉంటాయి కానీ ఈ రోజులల్లా పక్కోళ్ళకు పైసా సాయం చేసుడో, పని పక్కన పెట్టి పావులెత్తు మంచి చేసుడో అయ్యా పనేనా అని అంటారా? ఇగో గీ ర్యాపిడో డ్రైవర్ అన్న ముచ్చట తెలవకుంటే నేను కూడా గట్లనే అనుకునేదాన్ని కావచ్చు. కానీ చూసినాక మాత్రం దైవం మానుష రూపేనా అన్న మాటను బరాబర్ నమ్ముతున్నా. చూస్తే మీరు కూడా నమ్ముతారు పక్కా. బాటబంటి పోతుంటే బండి ఆపి వాళ్ళని అడ్రస్ అడిగితేనే వీళ్ళకేం చెప్పేది నాకేమొచ్చింది అడమిట్లా అన్నట్టు పట్టించుకోకుండానే పోతారు. అసొంటిది ముక్కు ముఖం తెలివని ఓ పసిబాబు పానాల కోసం తన్లాడి తనకంటూ ఏం లేకుండా సాయం చేసిందంటే ఇంత గ్రేటు ఏం కథ. మన అనే గీ ర్యాపిడో డ్రైవర్ అనేది SMA type 1 అనే జబ్బుతో బాధపడుతున్న కృష్ణ అనే పిల్లగాని గురించి తెలిసింది. ఇక మనసు కరిగిపోయి అరుచుకుంటే ఆపరేషన్ కు లక్షలు ఖర్చు అవుతుంది అన్నారట. మరి నా ఒక్కంతోనే ఏడైతుందని ఇట్లా కృష్ణ అనే పిల్లగానికి పానం బాలేదు, ఆపరేషన్ చేయాలంటే లక్షల ఖర్చు అవుతుంది, పాప మా పిల్లగాని అమ్మ నాయన తానాన్ని పైసలు లేవు, రెక్కాడితే గాని డొక్కాడని బతుకులాలయి కాబట్టి ఎవరికి దోషినంత వాళ్ళు ముంగట్టుకొచ్చి మంచి మనసుతో సాయం చేస్తే పిల్లగాడు బతుకుతాడు. ఆ పసిముఖంలోనే కాకుండా ఆ ఇంటోల ముఖంలో కూడా నవ్వులు చూడొచ్చు. మానవత్వం చూపించి మంచి మనసుతో ఆసరగారి అని వీడియో పెడితే చాలా మంది ముంగట్టుకొచ్చి పైసలు ఇచ్చారు. ఇట్లా వచ్చిన పైసలన్నీ పిల్లగాని ఇంటోళ్ళకి ఇచ్చి లాస్ట్ కు ఆ పిల్లగాన్ని కాపాడేతందుకు ఆయన ర్యాపిడో నడుపుకొని బతికి ఆ బండిని కూడా అమ్మేసి వచ్చిన పైసలు వాళ్ళకి ఇచ్చిండు. ఇక ఈ ముచ్చట ఇంత ఇంటర్నెట్ లో తిరిగి వైరల్ అయ్యే వరకలా మానవత్వము మనిషికి సాయము అనే పదాలు గూగుల్లో తప్పితే గుట్టలలో దోలాడినా దొరకని ఈ రోజుల్లో అన్యం పుణ్యం తెలివని ఓ పసిబాబు పానాలు కాపాడేతందుకు అందరిని అడుగుడే కాకుండా అన్నం పెడుతున్న బండిని కూడా అమ్మే సాయం చేసిందంటే చేతులైతే దండం పెట్టవలసిందే అనుకుంటా షేర్లు కూడా చేస్తున్నారు. ఒకరికి చేసిన మంచి తెలివనోళ్ళకి చేసే సాయము ఒట్టిగానే ఓవంటారు, మళ్ళా ఏదో ఓ తీరులో వెనకకొస్తాయి అని అంటారు. మరి ఆ మాట నిజమే అయితే ఈ ర్యాపిడో డ్రైవర్ అన్న ముచ్చట తెలిసి కూడా ఎవరైనా నాసరైతారేమో చూడాలిగా. మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలన్నట్టు, పాలిటిక్స్ అన్నాక పచ్చి బూతులు ఉండాలి అన్నట్టు తయారు చేసిండు రాజకీయాలను. నువ్వొకటంటే నేను రెండంట అన్నట్టు రోత ఉట్టిస్తున్నారు. అందుకే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు బూతును బూతుతోనే కొడుతున్నాడు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు. చూడు రేవంటుండో. నోరు తెరిస్తే నీ జాతేంది నీ నీతేంది అని పెద్ద మనిషి కేసీఆర్ సార్ గురించి సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడతాడు కదా. అగో జాతి ముచ్చటే చెప్పుకుంటా రేవంత్ రెడ్డిని చెడుగుడు ఆడుకున్నంత పని చేసిండు కేటీఆర్. తెలంగాణలో ఉన్నాయి రెండు జాతులు. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి, రెండోది రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి. ఎవడిది ఏ జాతో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఎవరు తెలంగాణ తెచ్చిండ్రో, ఎవరు తెలంగాణను ఇవాళ వంచిస్తున్నాడో, ఎవడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడో అందరికీ తెలుసు. తెలంగాణ పబ్లిక్ అందరికి తెలిసినా కొంతమంది కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకు అస్సలు నెత్తికెక్కదు కాబట్టి ఈగురంగా ఇప్పి చెప్పిండు. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. వలస పాలకుల సంఖ నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి అయితే మాది కాదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని 50 లక్షల రూపాయలతో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసి దొరికిపోయిన లుచ్చా జాతి అయితే మాది కాదు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద 100ల కొద్ది కేసులు వేసి ఆపాలను చూసిన దివానగాళ్ల బ్యాచ్ అయితే మాది కాదు. అబద్ధాలు విద్వేషాలు బూతులతో ప్రజల్ని రెచ్చగొట్టి బతికిన చిల్లర జాతి మాది కాదు. ప్రాజెక్టులను బాంబులతో పేల్చేసే అధమ జాతి మాది కాదు. నీళ్లున్నా ఇచ్చే వ్యవస్థ ఉన్నా జనాలకు అందించలేని అసమర్థ జాతి కాదు మాది రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిందాగుమని, బాయిల దుంకుమని, నీళ్లు అడిగితే రక్తం జల్లుకొమ్మని రాక్షస జాతి మాటలు మాట్లాడే జాతి మాది కాదు. అన్ని బాగు చేసి అప్పజెప్పినా ప్రజారంజకంగా పరిపాలించకుండా వానికి వీనికి మూటలు మోసి జనాలను హింసించే రాక్షస నికృష్ట జాతి మాది కాదు. అర్థమైందా రాజా? ఎవరు దేశంటి జాతో తెలిసిందా? తెలంగాణ కోసం ఎవరు కష్టపడ్డారు, ఎవరు కాజేస్తున్నారనేది తెలుస్తున్నది. నీచ నికృష్ట పోరంబోకు దగుల్బాజీ లుచ్చా జాతులు ఎవరో అర్థం చేసుకోరన్నట్టు అన్ని ముచ్చట్టు చెప్పకనే చెప్పిండు. ఎన్నికల నాడు పూట గడుపుకునే తందుకు కాంగ్రెస్ పార్టీలు ఎన్ని అబద్ధాలు ఆడిర్రో ఇక వీడియోలు వేసి చూపించిండు. తర్వాత ఏం జరిగిందో తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీల కథలు చూసి నవ్వాపుకోకుండా గిట్లా మాట్లాడిండు. రైతు డిక్లరేషన్ 1 కాదు 2 కాదు 34 హామీలు ఇచ్చిండ్రు. నేను అడుగుతా, మీరు చెప్పాలి దయచేసి. రైతు బంధు 15,000 పెంచుతామన్నారు, ఇచ్చిండ్రా? ఇచ్చిరా లేదా? కొద్దిగా గట్టిగా చెప్పాలి. ఇచ్చిండ్రా లేదా? 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, చేసిండా? కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తాడు, ఆత్మీయ భరోసా ఇచ్చిండా? పత్తి వరి మిర్చి అన్నిటికీ బోనస్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? చివరి గింజ దాకా కొంటా అన్నాడు, ఇచ్చిండా? కొంటుండా?
24 గంటల కరెంట్ ఇస్తుండా? మరి మంచిర్యాలలో మనకు తెలిసి వచ్చిందా మార్పు అంటే ఎట్లుంటుందో? ఇగో ఇదే కాంగ్రెస్ పార్టీలో తీసుకొస్తానన్న మార్పు. అన్ని దిక్కుల నీళ్ళు ఎత్తు నుంచి వంపుకు వారితే కాంగ్రెస్ పార్టీ ఏలువాడిలా వంపు నుంచి ఎత్తుకు ఎగవాగినట్టు అవుతున్నది రైతు బతుకులు అన్నట్టు చెప్పిండు. తర్వాత మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటల నడిజాం రాత్రి కురిసిన వానకు గోడ ఊలి 4 రైతులు జీవిడిసిరు కదా. అగో ఆ ముచ్చట చెప్పుకుంటా సర్కార్ ఎటువంటి ఘనకార్యాలు చేసిందో కూడా చెప్పిండు. ఇవాళ శోక సంద్రంలో ఉన్న రైతు కుటుంబాలకు నేను అడిగిన, ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చిందా అమ్మా అని అడిగిన. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే 2.5 నెలలు అయిపోయింది. మంచిర్యాలలో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే, జరిగింది రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, జరిగింది ఒక విషాదం. ఇప్పుడే రాజకీయపరమైన హడావుడి లేదు, ఆర్భాటం లేదు, ఏ ఎన్నిక లేదు, కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. నలుగురితో మాట్లాడుతుంటే ఒక్కొక్కరిది ఒక్కో రకమైన బాధ. వాళ్ళందరూ చెప్పింది ఒకటే మాట. కాకపోతే వాళ్ళ 4 రైతులు చచ్చిపోతే ఒక్క రైతుకు మాత్రమే 5 లక్షలు వచ్చింది ప్రభుత్వం నుంచి. అది కూడా ఎక్కడిది ఆ 5 లక్షలు? కేసీఆర్ గారు పెట్టిన రైతు బీమా నుంచి మాత్రమే 5 లక్షలు ఇచ్చినారు. కానీ మిగతా ముగ్గురికి 5 లక్షలు కాదు కదా, 5,000 కాదు కదా, 5 పైసలు కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందలేదు. అందుకే ఆదుకోవాల్సిన సర్కారు సప్పుడు చేస్తలేదని ప్రతిపక్ష పార్టీకెళ్లి రైతు కుటుంబాలకు 5 లక్షల చెక్కులు అందజేసిండ్రు. ఇగో ఇట్లా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో పెట్టిన రైతు సదస్సుల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిన రైతు డిక్లరేషన్ శీరిషింతకు గట్టిండు. కాంగ్రెస్ సర్కారు ఉంటే రైతుల కష్టాలు తీరాయి. మళ్ళా కేసీఆర్ అనే తెలంగాణ సోయి తెలంగాణ ఆత్మ తెలిసిన మనిషి సీఎం అయితేనే మన బతుకులు బాగుపడతాయన్నట్టు చెప్పిండు. ఇగో ఇట్లా ఇంకా 2 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల కోసము బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాడి వేడిని తగ్గనిస్తలేడు కేటీఆర్ సారు. వరుసగా సభలు పెట్టుకుంటా సర్కార్కు చెమటలు పట్టిస్తుండని మాట్లాడుకుంటారట బీఆర్ఎస్ పార్టీ తీరును చూస్తున్నోళ్ళు.